హలో నమస్తే, వెల్కమ్ టు SP6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి విశ్లేషణ చూసుకున్నట్లయితే, నిన్న 18వ లోక్సభ సమావేశం జరిగింది. దీంట్లో ప్రధాని మోడీ గారు నిన్న ప్రసంగిస్తూ 50 ఏండ్ల పాలన యొక్క స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 50 ఏండ్ల పాలనలో ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చ. మోడీ గారు మాట్లాడుతూ ఈ యొక్క వాక్యం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా దానికి బదుగానే కౌంటర్ ఇచ్చాయి. రాజ్యాంగంపై అమిత్ షా మోడీ దాడి చేస్తున్నారన్న వాదనలను నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిన్న కౌంటర్ గా మాట్లాడిన విషయాన్ని మనం లోక్సభలో చూసుకోవచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా చాలా 60 సంవత్సరాల తర్వాత మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వము ప్రజలు మనకు 3 రెట్ల బాధ్యతలు పెంచిందన్న మోడీ గారు నిన్న తన యొక్క ప్రారంభంలో ఈ యొక్క సమావేశంలో నిన్న మాట్లాడిన వార్తలు మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 50 ఏండ్ల ఎమర్జెన్సీ మచ్చ ఇది అన్న పదానికి నిజంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. అది అప్పుడు ఆ కాలంలో ఆ యొక్క పరిస్థితుల దృష్ట్యా మేము ఎమర్జెన్సీ పెట్టినామన్న వాదోపనలకు నిజంగా 100 ఏండ్లైనా మర్చిపోలేని ఘటన ఆ యొక్క ఎమర్జెన్సీ ఘటన అనేది. ఆ ఎమర్జెన్సీ ఘటన అనేది మనం మర్చిపోలేనటువంటి ఘటన. అది ఎప్పటికైనా గుర్తుండిపోయే ఘటన. దాన్ని తప్పుగా తీసుకోవడంలో తప్పేముంది? ఈ ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ అనేది ఉండకూడదని ప్రధాని మోడీ అన్న ఈ యొక్క తరుణంలో కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా చెప్పడం ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచన చేయాలి. సరే, రాజ్యాంగంపై మోడీ అమిత్ షా దాడి చేస్తున్నారన్న తెలంగాణలో ఏం పరిస్థితి నెలకొంది? వేరే ప్రభుత్వం వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఇక్కడ తీసుకోవడం రాజ్యాంగాన్ని ఇచ్చేస్తున్నట్లు కాదా? రాజ్యాంగంపై దాడి చేస్తున్నట్లు కాదా? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇది పరిస్థితి. నిన్న జరిగిన సమావేశంలో మోడీ గారు మాట్లాడుతూ నిన్న ఎంపీల దాదాపు సగానికి సగం మంది ఎంపీలతో మన తెలుగు వాళ్ళు కూడా ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంపీలందరూ ప్రమాణ స్వీకారం చేసిన వార్తలు మనం చూసుకోవచ్చు. ఇక తర్వాత మనం ఇంకొక వార్తను మనం చూసుకున్నట్లయితే నిన్న జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు గత 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ చాలా సీనియర్ నేతగా ఉన్న అతనికి సంజయ్ని స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను తీసుకునేటప్పుడు అతనికి ఒక్క విషయం కూడా తెలియకుండా ఇతన్ని పార్టీ కండువ కప్పి సంజయ్ని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారో, అంటే నాకు ఇచ్చే మర్యాద ఇదేనా అన్న దీనిపై నిన్న జీవన్ రెడ్డి గారు స్పందిస్తూ అసలు కాంగ్రెస్ పార్టీలో నేను 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నేను ఇది నాకు ఈ పదవులు వద్దు, ఇవన్నీ నాకు అవసరమే లేదు అన్న ఆరోపణ నిన్న మనం అనేక దినపత్రిక అయితే ఈ జీవన్ రెడ్డి గారిని సంధానించడానికి నిన్న శ్రీధర్ బాబు గారు కూడా వెళ్ళి అతన్ని సంధానించినట్టు తెలుస్తుంది. ఏది ఏమన్నప్పటికీ ఒకసారి ఆలోచన చేయండి. 2 సార్లు అక్కడ గెలిచిన వ్యక్తి 40 ఏండ్లు ఇక్కడ సీనియారిటీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి 2 సార్లు గెలవకపోతే ఇక అక్కడి నుంచి వచ్చిన వ్యక్తికి ఇతనికి సమాచారం ఇవ్వకుండా ఇతన్ని పార్టీలో చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇంకొక దిక్కు నుంచి కాంగ్రెస్ వర్గాల నుంచి దాదాపు అనేక మంది నుంచి వస్తున్న వాదన, జీవన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 2 సార్లు కూడా గెలవలేదు, విఫలమైన నాయకుడు అన్న వాదనలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి. ఇతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలన్న వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. గత సర్కార్ వేలం వెర్రి ఈ యొక్క సింగరేణి బొగ్గు గనుల పైన గత సర్కారు వేలం వాళ్ళు చేసిన నిర్వాహకమే ఈ వేలము. ఇంతవరకు ఆ వేలం అనేది లేదు అని చెప్పి నిన్న బట్టి విక్రమార్క గారు నిన్న చెప్పిన సందర్భంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు కరెక్ట్ గా పనిచేయలేదనే కదా ఈరోజు ప్రభుత్వము వాళ్ళ ప్రభుత్వాన్ని కూలి ప్రజలు మిమ్మల్ని నెత్తిపైన పెట్టుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిపైన పెట్టుకున్నారు. మీరు అన్ని రకాలుగా కరెక్ట్ గా చేస్తారని మళ్ళీ ఎందుకు ఈ విధమైనటువంటి మాత్రం గత ప్రభుత్వాన్ని ఎంతవరకు నిందించడము? ఇప్పుడు ఉన్నదాన్ని మనం జరుపుకుంటూ ఇప్పుడు సింగరేణికి మీరు పూర్తిగా బాధ్యత వహిస్తూ సింగరేణిలో ఈ యొక్క వేలం పాటలను రద్దు చేసి ఇప్పుడు జరగవలసిన ఈ వేలాన్ని రద్దు చేసి సింగరేణికి పూర్తి స్థాయిలో మీరు అన్ని రకాల
ఫండ్స్ ఇస్తూ దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన లేదా? సో ఒకటి ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని మనం నిందించే బదులు ప్రభుత్వం మిమ్మల్ని ప్రజా పాలన దిశగా మీరు నడుస్తున్న ఈ తరుణంలో, ప్రజలు మిమ్మల్ని నెత్తిపైన పెట్టుకున్న ఈ తరుణంలో ఇంకా మీరు ఈ విధంగానే ప్రజల ఆ గత ప్రభుత్వాన్ని, వేరే ప్రభుత్వాన్ని నిందిస్తూ కాదు, మీరు చేయవలసిన పనులు మీరు చక్కగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా పోతే అదే ప్రజలు కోరుకుంటున్నారన్న వాదన మనకు వినిపిస్తున్న తరుణం ఇది. ఇక నిన్న దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఐఏఎస్లను నిన్న బదిలీ చేసింది కూడా మనకు ప్రధాన వార్తగా ఈరోజు వచ్చిందనమాట. ముఖ్యంగా చూసుకుంటే అందరు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. బదిలీ అయినాక ఒక అమ్రపాలి మేడంకు మాత్రం ఎందుకు 5 శాఖలు కట్టబెట్టారు? అంటే ఒక వ్యక్తికి తనకు కావాల్సినంత అన్నం పెడితే తింటాడు, కానీ మరీ ఎక్కువ అన్నం పెడితే తినగలుగుతాడా? అంతే, అంతవరకు వర్క్ ప్రెషర్ ఒత్తిడితోటి ఆమె అన్ని శాఖలను నిర్వహించగలుగుతుందా? ఒకసారి వాళ్ళు ఎందుకు మనకు ఐఏఎస్లను ఇవ్వరా? ఐఏఎస్లు మనం కేంద్రంతో తెచ్చుకోలేమా? సో ఆలోచన చేయాల్సిన, ఇది కూడా ఒకటి ఆలోచన చేయాల్సిన తరుణం. ఇంకా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో నిన్న బిజీగా షెడ్యూల్లో ఉన్నారు. నిన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తోటి అతను మీటింగ్, తను సమావేశమై ఇక్కడ 2500 ఎకరాల డిఫెన్స్ భూమిని కొన్ని కార్యక్రమాల కోసం, కొన్ని పాఠశాలల కోసం కానీ ఇవి మాకు కొంచెం భూములు కేటాయించండి అని చెప్పి అన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా 2400 ఇండ్లకు కూడా మీరు మంజూరు చేయాలన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 2500 ఎకరాలు రక్షణ భూములు ఇవ్వండి అని చెప్పి అన్నారు. వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించాలి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ చెప్పిన వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక వార్తను మనం, ఎమ్మెల్యే ఫిరాయింపులపై ప్రజలే బుద్ధి చెప్తారు. 2004 నుంచి 2006 వరకు కూడా మా వాళ్ళు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే బలం ఎక్కువ. కేటీఆర్ లో ట్వీట్. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, కరెక్టింగ్ మాస్టర్ అన్న వార్తను ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చింది చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఒకసారి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవరైతే ఈ కాంగ్రెస్ లకు ఎవరైతే వచ్చారో వాళ్ళ గతంలో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ టీడీపీలో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ లోకి వస్తున్న ఆరోపణలు దాదాపుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీలో ఉన్న, దానం నాగేందర్ రెడ్డి గారు టీడీపీలో. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చేరిన 4-5 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళనే. అంటే ఎందుకు అక్కడ ఆంధ్రాలో టీడీపీ కూటమి పాలన మనం అక్కడ నుంచి మనకేమన్నా సాంకేతికాలా ఏంటో అన్నది మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకు కూటమిలో ఉన్న టీడీపీ, ఇంతకుముందు టీడీపీలో ఉన్న సభ్యులను రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ లోకి జైన్ చేపించుకుంటుందన్న అంశంపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. సో ఇవి ఈ విధంగా వచ్చిన ముఖ్య అంశాల్లోని వార్తలు, వాటి విశ్లేషణ చూస్తూనే ఉండండి SV6 న్యూస్.